పట్టణంలో నిర్వహించే వేల గొంతులు లక్ష డప్పులు సన్నాహక సమావేశానికి బయలుదేరిన ఎంఆర్పీఎస్ నాయకులు. యాదాద్రి జిల్లా ఆలేరు పట్టణంలోని పట్టణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆలేరు దుర్గమ్మ గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో సాంస్కృతిక ప్రదర్శన వేల గొంతుల లక్ష డప్పుల సన్నాహక సభ విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి భువనగిరిలో జరిగే సభకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కందుల శంకర్, మోత్కూరు ఐలయ్య, తిప్పారపు మల్లేష్, తుడుం గణేష్, బాలరాజ్, పట్టణ ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డప్పుల అదేవిధంగా వేల గొంతుల సంగ్రామంలో భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్క్వార్టర్ భువనగిరిలో మరియు ఎంఆర్పీఎస్ మాన్యశ్రీ కృష్ణమాదిగారు విచ్చేస్తున్న సందర్భంగా మరి ఇదే సన్నాహక సమావేశాన్ని భువనగిరిలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి మరి మాదిగలు అదేవిధంగా మాదిగ కుటుంబాలు సామాజికమైనటువంటి చూసినటువంటి నాయకులందరూ కూడా మరి విచ్చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాల్సిందిగా మరి సమస్త ప్రజానీకానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంటు మరి నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క మరి రిజర్వేషన్ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ అయినప్పటికీ కూడా మరి రాష్ట్రాలకు మరి కేంద్ర గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ మరి అధికారులను కూడా మరి బదలాయించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో ఖచ్చితంగా ఏబీసీ వర్గీకరణకు సామాజిక న్యాయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇంతవరకు కూడా మరి అమలు చేయని పరిస్థితిలో మరి ఈ ప్రభుత్వం ఉన్నది. ఏదేమైనా మరి ఈ యొక్క అకాడమిక్ కానీ లేకుంటే రేపు వచ్చే ఉద్యోగాలు కానీ వచ్చే విధంగా మరి ప్రభుత్వాలు గుర్తించి మరి వర్గీకరణ వెంటనే చేయాల్సిందే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ జరగకపోవడం వల్ల మరి మాదిగలు కులాలు ఎంతో నష్టం జరిగినటువంటి విషయాన్ని మరి ఇలా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కృష్ణమాది గారి నాయకత్వంలో మరి మున్ముందు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా విజయవంతంగా మేము ఏర్పాటు చేయడానికి బాధ్యత సిద్ధమై ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ జరిగేపోయే భువనగిరిలో జరుగుతున్నటువంటి ఎంఆర్పీఎస్ మరి సంగ్రామ సభను మరి అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా ఈ మండల పక్షాన అదేవిధంగా జిల్లా పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే కార్యక్రమాలకు అందరూ కూడా హాజరవుతూ ఉన్నాం. కాబట్టి మాకందరూ కూడా ముఖ్యమంత్రులు అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా మరి సంపూర్ణంగా మద్దతిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన తెలియజేస్తూ ఈ యొక్క విజయవంతమైనటువంటి సభను మరి విజయవంతం చేసే విధంగా మీ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించి మమ్మల్ని ముందుకు మరి నడపాల్సిందిగా మేము కోరుకునే అవకాశం మా ఎంఆర్పీఎస్ సంఘాలకి గడప తలపెట్టిన జిల్లా ఎంఆర్పీఎస్ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాది గారు విచ్చేస్తున్న సందర్భంగా మేమంతా మండల హెడ్క్వార్టర్ ఆలేరు మండల హెడ్క్వార్టర్ నుండి అంబేద్కర్ గారి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరే ముందు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏదేమైనా ఫిబ్రవరి 7 తారీఖు నాడు జరిగే లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమానికి మాదిగ ఉపకులాలు మరియు ఎస్సీలో ఉండబడిన 58 కులాలు కూడా వస్తున్నందుకు మేమందరం సిద్ధపడుతున్నాం. అదే క్రమంలో గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు
అది తొందరగా నిలబెట్టుకోవాలని చెప్పేసి మా అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారి ఆలోచన ఈ లక్ష డప్పుల 1000 గొంతుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 7 తారీఖు లోపల కనుక ఏబిసిడి వర్గీకరణ అమల్లోకి తీసుకొస్తే ఈ లక్ష డప్పులు విజయోత్సవ సభగా మారుస్తామని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. అదే డప్పును సాగు డప్పుగా కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. గౌరవ ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. ఏదేమైనా మాదిగల ఆగ్రహాన్ని చవి చూడక ముందుకే ఈ అగ్రవర్ణంలో ఉండబడిన మా సోదరులు అగ్రవర్ణాల కంటే ఎక్కువ ఇవాళ మాకు ఇబ్బంది పెడతా ఉన్న ఈ సంఘటనను గుర్తు చేస్తా ఉన్నాం. సబ్బండ కులాలు రెడ్డి జాగృతి బీసీ ఆర్ కృష్ణయ్య గారి నుండి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారి నుండి ఈ రాష్ట్రంలో ఉండబడిన అన్ని కులాల మద్దతు కూడగట్టిన ఏకైక నాయకుడు మా మందకృష్ణ మాదిగ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే మాదిరిగా ఎస్సీలలో ఉండబడిన 59లో ఒకే ఒక కులం వ్యతిరేకిస్తుంది. 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. ఇది చట్టబద్ధమైంది, న్యాయబద్ధమైంది. ఈ కోరికను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకుంటలేదు? ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా దిగ్విజయం చేసి ముఖ్యమంత్రి గారిని మెడలు వంచి ఏబీసీ వర్గీకరణ సాధించే దమ్ము కృష్ణ మాదిగ గారికి ఉందని చెప్పి సందర్భంగా మనవి చేసుకుందాం. జై మాదిగ, జై మాదిగ. ఫిబ్రవరి 7న జరగబోయే లక్ష డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమం విజయవంతం చేయాలి. అదేవిధంగా ఈరోజు జరగబోయే కార్యక్రమం రేపు విజయవంతం చేయాలనే జిల్లా సదస్సు జరపడం కోసం మేమందరం తరలి వెళ్తున్నాం. అదేవిధంగా రేపు ఊరుకు లక్షలాది మంది, వేలాది మంది కదిలి హైదరాబాద్ను దిగ్బంధం చేసి విజయవంతం చేయాలని కోరుకుంటూ పిలుపునిస్తున్నాం. మీటింగు లక్ష గొంతులు, లక్ష డప్పులు, 1000 గొంతులు ఈ కార్యక్రమాన్ని ఈరోజు భువనగిరికి అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.